ఎన్టీఆర్‌తో కలిసొస్తున్నాను. గుర్తుపెట్టుకో జగన్ అంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసి వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారు. నువ్వు చూస్తూనే ఉండు, తెలుగుదేశం పార్టీలో ఆయన విజయం సాధిస్తారంటూ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో భారీ విజయాన్ని సాధించడానికి ఎన్టీఆర్ అయితే వస్తున్నారని, తెలుగుదేశం పార్టీ తరపున భారీ విజయాన్ని ఆయన సక్సెస్ సాధిస్తారంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ రావడమే కాకుండా ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారని, తెలుగుదేశం పార్టీకు ఆయనకి సంబంధించిన విషయంలో ఎంతో ఆనందంగా ఉంటుందంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని నిజంగానే షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్‌గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయంలో అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఎన్టీఆర్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరపున భారీగా విజయాన్ని అందుకోవాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ప్రేక్షకులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్న నిమిషంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించడం అభిమానులకి షాక్ ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీలోకి నేను తీసుకొస్తాను. తెలుగుదేశం పార్టీ బలం పెంచే బాధ్యత నాది. ఎన్టీఆర్ మంచి మనసుకి ఆయన తప్పకుండా తెలుగుదేశం పార్టీలోకి వస్తారు. కూకటి వేళ్లతో సహా తెలుగుదేశం పార్టీని నేను, ఎన్టీఆర్ కలిసి పీకేస్తామంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.